ఇప్పుడు సంఘం తీసుకొని రోడ్డు ఎక్కే మనకు అదే చెబుతుంది. ఈ దగ్గర నుంచి గడియార ఇక్కడికి మొదలు పెడితే గడియార స్తంభం ఆ చుట్టూ సౌత్రా సెంటర్ మొత్తం ఉంటుంది. సేవకులు సంఘాలతో సహా వచ్చి దిగుతారు మనం ర్యాలీ చేద్దామంటే. అయితే ఈసారి నేను ఇంకొక పని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈ దుర్మార్గాలు ఇలానే కొనసాగితే వేరే ఆలోచనలు కూడా నాకున్నాయి. ఈసారి ఒట్టి ర్యాలీలు కాదు, అవసరమైతే నిరాహార దీక్షలకు పూనుకుంటాం, టెంట్ వేసుకొని కూర్చుంటాం. న్యాయం జరగాలి, ఆ పని కూడా పూనుకుంటాం. మరి ప్రభుత్వ దృష్టికి పోయి అవి సీరియస్గా తీసుకొని మరి క్రైస్తవ్యాన్ని దూషిస్తూ, యేసు ప్రభుని నానా మాటలంటూ, మరియమ్మ తల్లిని దూషిస్తూ మరి భయంకరంగా విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళనే అదుపు చేయలేదు, వాళ్ళనేం కట్టడి చేయలేదు, వాళ్ళ నోళ్ళేం బంధించలేదు. మరి అన్యాయం జరుగుతుందని అన్యాయాన్ని ప్రశ్నించిన వాళ్ళని జైళ్ళకు పంపుతున్నారు. వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడినందుకు చంపుతున్నారు. ఇవేమో మరి వీటికి తగిన న్యాయం జరగట్లేదు. ఆల్రెడీ దుర్మార్గం చేస్తున్న వాళ్ళనేమో పట్టించుకోవట్లేదు. స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఒక పూట ర్యాలీ చేసి చేతులు దులుపుకోవటం అన్నది కాకుండా అవసరమైతే నిరాహార దీక్షలకు కూడా పూనుకొని మరి ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ పైన దేవుని చిత్తం. ఒకవేళ పోలీసు వారు స్పందించి న్యాయమైన విచారణ జరిపించి జరిగిన దానిలో వాస్తవాలు తేల్చి న్యాయం జరిగిస్తే దేవునికి స్తోత్రం. జరిగించకపోతే ర్యాలీ చేస్తాం, అవసరమైతే టెంట్లు వేసుకొని నిరాహార దీక్ష కూడా చేపడతాం.